ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే రేగడ మద్దికుంటకు సంబంధించి అయితే ఒక అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 8 సంవత్సరాల బాలికపై అయితే వరుసకు తాత వరుస అయినటువంటి పోచాల అనే వ్యక్తి అయితే అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. దీనికి సంబంధించి అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. 10 రోజుల క్రితమే కాట్నపల్లికి సంబంధించిన 6 ఏళ్ల బాలికపై అయితే అత్యాచారంతో పాటు హత్య జరగడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కలకలం అయితే రేయడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరో 10 రోజులు గడవకముందే పునరావృతం కావడం వల్ల అయితే అందరిలో అయితే భయాందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి శిక్షలు ఎలాంటి శిక్షలు అమలు చేయాలి ఇటువంటి వారికైతే అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాట్నపల్లికి సంబంధించి అయితే 6 సంవత్సరాల బాలిక అమ్మ పొత్తిల్లో పడుకున్న బాలికనైతే తీసుకెళ్లి అయితే అత్యాచార యత్నానికి ఒడిగట్టడం జరిగింది. అనంతరం అయితే హత్య చేయడం సైతం జరిగింది. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున సామాజిక కార్యకర్తలు కావచ్చు, జనాలు, అంతేకాకుండా అందరూ అయితే ముందుకొచ్చి అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపారు. నిందితులను అయితే కఠినంగా శిక్షించాలని అయితే కోరుకోవడం జరిగింది. ఈ ఘటన జరిగి 10 రోజులు గడవక ముందే ఇప్పుడైతే మరొక ఘటన అయితే పునరావృతమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే రేగడి మద్దికుంటకు సంబంధించి అయితే 8 సంవత్సరాల బాలిక అయితే ఆ రోజు పాఠశాలకైతే వెళ్తుంది. ఇప్పుడిప్పుడే పాఠశాల సైతం ప్రారంభమయ్యే పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో అయితే వరుసకు తాత అయినటువంటి పోచాలు అనే వ్యక్తి ఇంటి దగ్గర అయితే ఆగింది అని కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. కొంత గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తానైతే అత్యాచార యత్నానికి పాల్పడ్డానైతే కొంత చర్చ అయితే మొదలైంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, అసలు జరిగిందా లేదా, అత్యాచార యత్నానికి పాల్పడ్డా అసలు ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది సామాజిక కార్యకర్తలు వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఒక ఘటన అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది కదా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సంబంధించి అయితే ఏం చెప్తారు, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందేమన్నా? సప్త సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తుందని చెప్పడానికి సుల్తానాబాద్ మండలం ఇది నిదర్శనంగా మారింది. ఎందుకంటే గత 10 రోజుల కిందనే ఒక తల్లి ఒడిలో పండుకున్న పాప కరెంటు పోయి ఉబ్బరబోస్తుందని బయట పడుకున్న పాపను కొంతమంది దుండగులు, అంటే గంజాయి మత్తులో ఉన్న దుండగులు తీసుకుపోయి హత్య చేసి చంపడం చాలా సిగ్గుచేటు. అది జనాలు మర్చిపోక ముందుకే ఇంకొక ఉదాంతం సుల్తానాబాద్ మండలం మండలం మద్దికుంటలో జరగడం. అంటే ఓడు కాటికి కాలు చాపిన ముసలోడు అభయం శుభయం తెలియని చిన్నారి, అంటే వరుసకు మనవరాలు అవుతుందట. ఆ మనవరాలని పిలిచి, అంటే మా తాత నన్ను పిలుస్తున్నాడు, అంటే చాక్లెట్లో బిస్కెట్లో కొనిస్తాడని ఆశ కొద్దీ ఆ అమ్మాయి ఎదురు చూస్తూ తన ఇంటికి పోతే తను పిలిచి కామంతో, అంటే కళ్ళల్లా కామం పెట్టుకుని కాటికి కాలు చాపిన ముసలోడు ఆ అమ్మాయిని అత్యాచారం చేయబడిన సంఘటన వెళ్లకు రావడం, ఇది గత 2 రోజుల కింద జరిగిందని చెప్పి ఈ రోజు దినపత్రికలలో మీడియా ద్వారా చూడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఈ సప్త సమాజం సిగ్గుపడే విధంగా ఇక్కడ సుల్తానా మండలంలో ఒకటి మర్చిపోక ముందే ఇంకొకటి జరగడం, ఇది చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నా నేను, ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా, ఇలాంటి సంఘటనలు మరొకరు చేయకుండా ఉండాలంటే ఈ చట్టాలను మార్చాలి, చట్టాలను తీసేయాలి. నాకు తెలిసిన చట్టం ఒకటే, గోలీమార్ అంటే ఎన్కౌంటర్ చేస్తేనే, ఇలాంటి వాళ్ళని ఒక్కరిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే 3వ వ్యక్తి కూడా ఇట్లాంటి చేయడానికి భయపడాలి, ఇట్లాంటి ఆలోచన రావడానికి కూడా భయపడాలని చెప్పి నేను కోరుకుంటానా. ఇలాంటి సంఘటనలు అంటే ఈ మద్దికుంటనే కాదు, ఈ కాట్నపల్లె కాదు, ఎక్కడ జరిగినా కూడా శిక్ష అని పెట్టి కోట్ల చుట్టూ దింపుడు, జైల్లో ఉంచుడు, ఆయనకి తిండి పెట్టుడు, మేపుడు, తీసుకొచ్చి 6 నెలలకు మళ్ళీ పేరుల మీద బయటికి వాలేసుడు, ఇవన్నీ ఉండద్దు. చిన్నారులపై ఎలాంటి లైంగిక జరిగినా కూడా 17 సంవత్సరం మైనర్ బాలికకు ఉన్న చట్టాలను సవరించాలని చెప్పి వీళ్ళు ఇలాంటి శిక్ష, అంటే ఎలాంటి శిక్ష అంటే గోలీమార్ కథం కాల్చిపడేయాలి, ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేస్తేనే ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వరుస ఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. ఆ గతంలో అయితే ఇటుక బట్టిలో కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడైతే మొన్న 10 రోజుల క్రితం అయితే కాట్నపల్లికి సంబంధించి రైస్ మిల్లులు కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడైతే మరొక సంఘటన అయితే వెలుగులోకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే నిన్న మొన్నటి వరకు అయితే క్యాండిల్ ర్యాలీలు కావచ్చు, ఇతరత్ర అయితే ఆ పాప కోసం అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సైతం చర్చ అయితే మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఆ వారం రోజులు గడవక ముందే, 10 రోజులు గడవక ముందే ఇలాంటి ఘటన మరొకటైతే తెర మీదకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, వారితో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అసలు ఏం చెప్తున్నారు సార్? ఇది అదే చిన్నారి మధ్యాహ్నం స్కూల్ స్టార్ట్ అయింది 2 రోజుల కిందట. తన స్కూల్ కు పోతూ ఉంటే ఈయన వరుసకు తాగుతాడట, అప్పుడప్పుడు మందలిస్తూ ఉంటాడట. ఆ స్కూల్ కి వెళ్లే దారిలోనే ఆ పాప పోతుంటే రారా నాని అని చెప్పి పిలవగానే, అరే మా తాత బిస్కెట్లో చాక్లెట్లో ఇస్తాడని ఆశ కొద్దీ తన ఇంట్లో పోగానే తన మూతి మీద ఏదో పెట్టి నోరు పెట్టి లోపలికి తీసుకుపోయి అత్యాచార యత్నం చేసినని బయట వినిపిస్తున్నాయి. దీని గురించి పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. ఏ విచారణ చేపట్టినా, ఏం చేపట్టినా ఇట్లాంటి వాతావరణం ఉండద్దు, ఇట్లాంటి వాతావరణం రావద్దు. తెలంగాణలో కాదు, యావత్ దేశంలో ఇట్లాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది సుల్తానాబాద్ మండలంలో పదే రిపీట్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ కూడా
కట్టుదిట్టం చేయాలని చెప్పి నేను రాష్ట్ర సర్కార్ను కోరుకుంటున్నా. మొన్న జరిగిన సంఘటనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. కానీ స్పందించడమే కాదండి, ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి ఏకంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే, అంటే ప్రస్తుతం అయితే పచ్చని పల్లెల్లో ఇలాంటి ఘటనలు అయితే అందరిని అయితే భయాందోళనకు అయితే గురి చేస్తున్నాయి. చిన్న పిల్లల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని ఎటు పంపించాలన్నా భయాందోళన పడుతున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి కదా. దీనికి సంబంధించి అసలు ఇంతకుముందు ఇప్పుడు మద్దిగుంటపల్లి కావచ్చు, అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగి అయితే గతంలో మాత్రం ఈ సుల్తానా పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే బాగా ఇండస్ట్రియల్ ఏరియా, అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. కాకపోతే ఈ మధ్యన ఎందుకంటే కొన్ని వ్యసనాలకు ఇక్కడ యువత అలవాటు పడ్డది, కొంత వ్యసనాలకు కొంతమంది అలవాటు పడ్డారు. అలాంటి వ్యసనాల దృష్ట్యా పెట్టుకుంటే ఆడపిల్లలు బయటికి వెళ్లి స్వేచ్ఛ తిరిగి, అంటే ఈ రోజు ఏమని చెప్తున్నారంటే ఆడపిల్ల మహారాణి శక్తి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి అని చెప్పి చెప్తున్న పాలకులు గాని అధికారులు గాని, కానీ పచ్చని పల్లెటూర్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక అమ్మాయి ఒంటరిగా అర్ధరాత్రి బయటికి వెళ్లే లేదు. ఎందుకంటే మన స్వతంత్రం రాకముందు రజాకారులు అప్పుడు ఎలా ఉన్నాము, మనం రజాకారులతోటి మనం ఎదుర్కోగలిగాము, కానీ మనల దగ్గర మనం ఎదుర్కోలేకపోతున్నాం. కాబట్టి ఈ పల్లెటూర్లలో కానీ పట్టణాల్లో కానీ రాత్రి 12 గంటలకు మహిళ ఒక యువతి బయట తిరిగినప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు స్వతంత్రం రాలే అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఇటువంటి వారిని అయితే కఠినంగా శిక్షించాలి, వీరికి అయితే చావే శరణ్యం అనేది కొంతమంది సామాజిక కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికైతే గతంలో అయితే ఇటువంటి సంఘటన అయితే లేవు. గంజాయికి అలవాటు పడ్డ కొంతమంది యువత కావచ్చు ఇలాంటి ఘటనలకు అయితే పాల్పడుతున్నారు. ఏదేమైనప్పటికైతే ఇటువంటి వావి వరుసలు మర్చి తాత వరుస అయినటువంటి ఒక వృద్ధుడు కాటికి కాలు జాపినటువంటి వృద్ధుడు సైతం మనవరాలి వరుస అవుతున్నటువంటి పాపతో ఇలాంటి చేష్టలు చేయడం అయితే చాలా అమానవీయం అని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ఎవరు చేసినప్పటికీ సైతం వారిని అయితే కఠినంగా శిక్షించాలి. వారికి అయితే చావే శరణ్యం, వారిని అయితే బ్రతికి ఉంచే హక్కు అయితే లేదు. ఖచ్చితంగా శిక్షలు అయితే మారాలి. గతంతో చూసినట్లయితే మహిళలు ఒంటరిగా బయట తిరిగే పరిస్థితి అయితే లేదు. తల్లిదండ్రులు అయితే పిల్లల్ని బయటకు పంపించాలంటేనే జంకుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పచ్చని పల్లెల్లో ఇటువంటి ఘటనలు అయితే అందరినీ అయితే భయాందోళన గురి చేస్తున్నాయని అయితే కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులను ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే విద్యార్థులు అయితే కొంతవరకు అయితే భయాందోళన పడుతున్నారు, బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? మొన్న 3 ఏళ్ల పాప పైన అత్యాచారం చేయడం జరిగింది. అట్లా అనేక అత్యాచారాలు మన తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి అత్యాచారాలు చేయడం జరిగింది. దిశ కేసు కావచ్చు, ఇలాంటి చాలా మంది హత్యలు చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు మొన్న 10 రోజులు కాకుండానే ఈరోజు మరో అత్యాచారానికి పాల్పడ్డటువంటి వ్యక్తి, ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని దీనికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, సిపి కావచ్చు, వెంటనే వారిపైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటన పునర్నిర్మాణం కాకుండా వెంటనే వాళ్లకు ప్రతి ఒక్క పేద పిల్లలకు చిన్నారులకు వెంటనే వాళ్లకు న్యాయం చేయాలి. ఇలాంటి ఘటనలు ఇక ముందు జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించైనా సరే ఈ యొక్క ఘటన ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది ఏబీవీపీ. ఓకే, ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే ఈ గ్రామాల్లో యువత కొంతవరకు అయితే పెడదారి పడుతున్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అంటే వీరికైతే ఇతర ప్రాంతాల నుంచి ఒకవైపు పోలీసులు అయితే కట్టుదిట్టం చేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులున్నా మాకైతే ఫోన్ చేయండి అని చెప్తున్నారు, మేమైతే అందుబాటులో ఉంటామని చెప్తున్నప్పటికీ సైతం కొంతమంది అయితే గంజాయి మత్తులో అయితే తూలుతున్నారు, కొంత మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, ఇతరత్ర అయితే అలవాటు పడుతున్నారు కదా. దీనికి సంబంధించి విద్యార్థి నాయకులుగా ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం ఆ విద్యార్థులు ఎలా ఉన్నారు దీనికి సంబంధించి? మహిళల పట్ల పెద్దపల్లి జిల్లాలో మహిళల పట్ల షీటీం అనేది షోటీం అయిపోయింది ఇప్పుడు. అంటే కేవలం మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఈ యొక్క షీటీం అనేది ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచోటు. అదేవిధంగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తుంటాం. వెంటనే ఇప్పుడు ఈ యొక్క విద్యార్థి ఒక చిన్నారి పైన జరిగినటువంటి చిన్నారి పైన సంఘటన ఇక ముందు కావద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం దీనికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే మీరు ఏమైనా వైద్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంతేకాకుండా అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి వెళ్ళింది ఏం చెప్తున్నారు? మన పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది అధికారులతో మాట్లాడి ఈ యొక్క వాళ్ళ తాత వరుస ఎవరైతే ఉన్నారో ఆయన పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే చట్టమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క చిన్నారుల పైన అత్యాచారాలు జరుగుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇలాంటి వ్యక్తులని జైల్లో ఉండి మేపుతూ ఒక బర్రెలన్న నయ్యం, బర్రెలు గొర్రెలు ఆవులన్న నయ్యం,
వాళ్ళకన్నా చాలా హీనంగా వాళ్ళని జైల్లో ఉంచి వాళ్ళకు తిండి మేపుతూ తిండి కూడా దండగా అని చెప్పేసి ఈ విద్యార్థి పరిస్థితి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము ఒక అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడైతే పెద్దపల్లి జిల్లాలో అయితే వరుస ఘటనలు అయితే ఇటువంటివి అయితే కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. మొన్న 10 రోజుల క్రితమే కాట్నపల్లికి సంబంధించి అయితే అమ్మ పొత్తిల్లో పడుకున్నటువంటి చిన్నారిని అయితే ఎత్తుకెళ్లి అయితే అతి ఘోరంగా అయితే అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ ఘటన మరవక ముందే మరొక ఘటన అయితే తెర మీదకి అయితే రావడం జరిగింది. వరుసకు వరుస అవుతున్నటువంటి ఒక వ్యక్తి అయితే తన మనవరాలి వయసు ఉన్నటువంటి పాపతో అయితే అతి దారుణంగా అయితే పాల్పడ్డాడని చెప్పొచ్చు. అత్యాచార యత్నానికి అయితే పాల్పడ్డాడని చెప్పొచ్చు. ఆ చిన్నారి అయితే తనను తప్పించుకొని అయితే తల్లిదండ్రుల దృష్టికి అయితే వెళ్ళింది. తన తల్లిదండ్రులకైతే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై అయితే ఫోక్సో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే అత్యాచారం జరగలేదని అయితే చెప్తున్నారు. అత్యాచార యత్నానికి అయితే ఒడిగట్టారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికైతే పోలీసులు అయితే దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పచ్చని గ్రామాల్లో అయితే కలకలం రేపుతుంది. అది తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైనప్పటికైతే శిక్షలు అయితే కఠినతరం చేయాలని చెప్పేసి పలువురు కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.